ఫ్రెండ్స్ ఇదే LG S65TR 600 వాట్ 5.1 ఛానల్ సౌండ్ బార్. దీంట్లో మనకు డాల్బీ డిజిటల్, AI సౌండ్ ప్రో, DTX, వావ్ ఇంటర్ఫేస్, మొబైల్ యాప్ కనెక్ట్ ఇలా చాలా క్రేజీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీన్ని నేను ఒక 1 మంత్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ నా దగ్గర సోనీ S40R, JBL MK2 ఇట్లా చాలా సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి. వాటితో కూడా నేను కంపేర్ చేసి అయితే చూసాను. ఈరోజు వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. దీంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు, అసలు 20,000 ప్రైస్ బ్రాకెట్లో దీన్ని కొనొచ్చా లేదా అనేది చూద్దాము. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ దీని ప్రైస్ చూసుకుంటే అమెజాన్లో మనకు ప్రెసెంట్ 23,000 రూపీస్ వరకు ఉంది. అండ్ అప్పుడప్పుడు ఇది మనకు ప్రైస్ డ్రాప్ అయ్యి అండర్ 20,000 రూపీస్లో కూడా వస్తుంది. సేల్స్ టైంలోనైతే ఇది 16,000-17,000 రూపీస్లో కూడా వస్తుంది. మీరు సేల్స్లో కొన్నా నాన్ సేల్ టైంలో కొన్నా కూడా ఈ వీడియో మీకు హెల్ప్ అయితే అవుతుంది. అమెజాన్లో నేను ఆర్డర్ చేసినాక ప్యాకింగ్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. బాక్స్లో కంటెంట్ చూసుకుంటే ఒక సౌండ్ బార్, ఒక సబ్-వూఫర్, 2 శాటిలైట్ స్పీకర్స్, ఒక రిమోట్, 3 పవర్ కేబుల్స్, ఒక ఆప్టికల్ కేబుల్ అండ్ ఇంకొకటి శాటిలైట్స్ కి కనెక్టింగ్ వైర్ వచ్చింది, సౌండ్ బ్రాకెట్ అండ్ ఫైనల్ గా మనకు యూజర్ మాన్యువల్స్ అండ్ వారంటీ కార్డ్ అయితే ఉంది. ఇవి మనం బాక్స్ లో కంటెంట్స్ చూసుకుంటే ఫస్ట్ మనము డిజైన్ అండ్ బిల్డ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. మనకు సౌండ్ బార్, శాటిలైట్స్ అండ్ సబ్-వూఫర్ ఇవన్నీ కూడా ముందట చూసుకుంటే ఫ్రంట్ లో వీ కట్ షేప్ డిజైన్ అయితే ఉంటుంది. చూడడానికి మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుంది. అండ్ ఏది కూడా మనకు గ్లాసీ ఫినిష్ లో ఉండదు, మొత్తం కూడా మనకు మంచి మ్యాట్ ఫినిష్ లోనైతే వస్తుంది. అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకుంటే మనకు సౌండ్ బార్ చూసుకుంటే మొత్తం ప్లాస్టిక్ బిల్ తోనే వస్తుంది. టాప్ రైట్ కార్నర్ లో LG బ్రాండింగ్ ఉంది అండ్ మీద మనకు బటన్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ మనకు మెటల్ మెష్ అయితే ఉంటుంది. అదే మనకు శాటిలైట్స్ చూసుకున్నా కూడా మొత్తం ప్లాస్టిక్ బిల్, హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ ఉంటుంది. ఫ్రంట్ మెటల్ మెష్ అయితే ఉంటుంది. శాటిలైట్స్ అండ్ సౌండ్ బార్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చాలా బాగుందని చెప్పొచ్చు. సాలిడ్ బిల్డ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనము సబ్-వూఫర్ చూసుకుంటే ఇదంతా వుడెన్ చాంబర్ తో వస్తుంది. ఫ్రంట్ మనకు క్లాత్ అయితే ఉంది, క్లాత్ మెష్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం అండ్ సాలిడ్ ఉందని చెప్పొచ్చు. కాకపోతే సబ్-వూఫర్ మనకు క్లాత్ తోనే వస్తుంది కదా, ఇన్ కేస్ మీరు ఒకవేళ ఫ్లోర్ మీద పెడితే ఏమన్నా తాకితే ఆ థ్రెడ్ వెళ్ళిపోవడానికి, ఆ థ్రెడ్ లో ఇరుక్కోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది ఒక్కటైతే మీరు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మనము పోర్ట్స్ అండ్ కనెక్టివిటీ చూసుకుంటే మనకు పోర్ట్స్ అన్ని కూడా సౌండ్ బార్ కే కనెక్ట్ అవుతాయి. మనకు రైట్ సైడ్ చూసుకుంటే పవర్ ఇన్లెట్ పోర్ట్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ARC పోర్ట్ ఉంటుంది, ఆప్టికల్ ఇన్పోర్ట్ ఉంటుంది, USB పోర్ట్ ఉంటుంది. దీంట్లో మనకు ARC ప్లేస్ లో ERC ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. అండ్ ఇంకొకటి దీంట్లో మనకు ఆక్స్ పోర్ట్ అయితే మిస్ అవుతుంది. మాక్సిమం ఇప్పట్లో ఎవరు ఆక్స్ ని యూజ్ చేయట్లేదు, బట్ స్టిల్ కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే ఉంటారు ఓన్లీ ఆక్స్ పోర్ట్ యూజ్ చేసే వాళ్ళు, వాళ్ళకి ఇది మైనస్ అయితే అవుతుంది. అండ్ దీంట్లో మనకు లేటెస్ట్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మనకు డాల్బీ ఆడియో ఉంది, డాల్బీ అట్మాస్ అయితే కాదు, డాల్బీ ఆడియో ఉంది. అండ్ దీంట్లో మనకు DTS-S సపోర్ట్ ఉంది, DTS-X సపోర్ట్ అయితే కాదు. మనకు DTS-X సపోర్ట్ కావాలంటే మనకు HDMI EARC పాస్ త్రూ అయితే ఉండాలి. దీంట్లో మనకు ARC ఉంది కాబట్టి దీంట్లో మనకు కంప్రెస్డ్ వర్షన్ ఆఫ్ DTS-X అయితే ఉంది. ఇది కూడా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇందులో నాకు బాగా నచ్చింది కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది. అన్న మనకు వేరే సౌండ్ బార్స్ కూడా వైర్లెస్ సెటప్ తో వస్తున్నాయి కదా, దీంట్లో అంత కొత్త ఏముంది అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. రీసెంట్ గా మనం సోనీ S40R రివ్యూ చేసినాము, అది కూడా వైర్లెస్ సెటప్. కాకపోతే దాంట్లో మనకు సౌండ్ బార్ నుంచి సబ్-వూఫర్ కి ఒక కనెక్షన్ వైర్ ఉంటుంది అండ్ మనకు బ్యాక్ సైడ్ శాటిలైట్స్ కి మధ్యలో ఒక రిసీవర్ అయితే ఉంటుంది, యాంప్లిఫైర్ అయితే ఉంటుంది. బట్ దీంట్లో అట్లనైతే ఏముండదు. మనకు దేనికి అది సపరేట్ గా పవర్ అయితే ఇచ్చేస్తాము. మనం సబ్-వూఫర్ పవర్ ఇచ్చే ఒక దగ్గర పెట్టవచ్చు, సౌండ్ బార్ ని పవర్ ఇచ్చి ఒక దగ్గర పెట్టుకోవచ్చు అండ్ శాటిలైట్స్ కి పవర్ ఇచ్చి ఒక దగ్గర పెట్టుకోవచ్చు. సో దేనికి మధ్యలో కనెక్షన్ అయితే ఉండదు. జస్ట్ శాటిలైట్స్ రెండింటికి ఒక కనెక్టింగ్ వైర్ ఉంటుంది అంతే. బట్ శాటిలైట్స్ కి, సౌండ్ బార్ కి, సబ్-వూఫర్ కి మధ్యలో ఎటువంటి కనెక్షన్ అయితే ఉండదు. సో ఇది ఒక్క నాకు బాగా అనిపించింది. కాకపోతే మూడింటికి మనం సపరేట్ గా పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ వైర్లెస్ సెటప్ కదా, లేటెన్సీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. నా యూసేజ్ లో మాత్రం నేను ఒక 1 మంత్ నుంచి అయితే గట్టిగానే యూజ్ చేస్తున్నాను. మా ఇంట్లో కూడా ఇదే సౌండ్ బార్ అయితే నేను ప్రెసెంట్ యూజ్ చేస్తున్నాను. లేటెన్సీ పరంగా నేను ఎటువంటి ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఈ శాటిలైట్స్ రెండింటిని మనము వైర్ త్రూ అయితే కనెక్ట్ చేయాలి. మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే రెండిట్లో వైట్ అండ్ బ్లాక్ 2 పోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ వైర్ కూడా మనకు వైట్ కలర్, బ్లాక్ కలర్ 2 కలర్స్ అయితే ఉంటాయి. మీరు జాగ్రత్తగా చూసుకొని వైట్ కలర్ది వైట్ లో పెట్టండి అండ్ బ్లాక్ కలర్ది బ్లాక్ లో పెట్టండి, అప్పుడే మనకు ఆడియో అనేది కరెక్ట్ గా వస్తుంది. దీని రిమోట్ చూసుకుంటే బాగుంది, కాకపోతే ఆపరేట్ చేసేటప్పుడు నాకు స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అయితే అయింది. ఎందుకంటే ఏం బటన్ ప్రెస్ చేస్తున్నాము, ఏం అవుతుంది అనేది సౌండ్ బార్ లో అర్థమైతే కాదు. సౌండ్ బార్ లో మనకు డిస్ప్లే కూడా క్లియర్ గా ఇవ్వలేదు, జస్ట్ 3 డాట్స్ ఉంటాయి. మనం ఏం చేసినా కూడా ఆ 3 డాట్స్ లోనే చూసుకోవాలి. ఆ 3 డాట్స్ అయితే పెరుగుతాయి మనకు. ఇది నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అయితే అనిపించింది. డిస్ప్లే
ఇంకొంచెం బెటర్గా ఇస్తే బాగుండేది. మనకు ఏఆర్సీలో ఉన్నప్పుడు ఏఆర్సీ అని చెప్పేసి వాల్యూమ్ ఎంత ఉంది, వాల్యూమ్, బేస్ అదంతా కూడా మనకి టెక్స్ట్ అట్లీస్ట్ ఫుల్ లెటర్స్ కాకపోయినా ఒక 2-3 లెటర్స్లో వచ్చిన షార్ట్ కట్స్లో బాగుంది అనిపించింది. ఇది ఒక్కటైతే మనకు డిస్ప్లేలో మిస్సింగ్ ఉంది, ఇది నాకు మైనస్ అనిపించింది. కాకపోతే మనకు ది బెస్ట్ థింగ్ ఏమనిపించింది అంటే ఈ ఎల్జీ సౌండ్ బార్ మనకు యాప్ సపోర్ట్తోనైతే వస్తుంది. మన ఫోన్లో ఐఫోన్ ఉన్నా ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా ఎల్జీ థింక్యూ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దీన్ని బ్లూటూత్ త్రూ పేర్ చేసుకుంటే ఫోన్లో మనము కంప్లీట్గా దీన్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. రిమోట్లో లేని ఆప్షన్స్ కూడా మనకు యాప్లోనైతే వస్తాయి. సో మనం దీని సౌండ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, దీన్ని ఇండివిజువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, సౌండ్ని ఎవ్రీథింగ్. ఈవెన్ మనకు శాటిలైట్ స్పీకర్స్ని కూడా మనము ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇన్ కేస్ ట్రెబుల్స్ కానీ బేస్ కానీ ఏదన్నా కూడా దేన్ని ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్ చేసుకొని ట్యూన్ అయితే చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కస్టమైజేషన్ ఆప్షన్స్. ఇది ఒక్కటి నాకు బాగా అనిపించింది. రిమోట్ బాగాలేదు, బట్ దానికి బదులుగా మనకు యాప్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇది నాకు కొంచెం బాగా అనిపించింది. అండ్ ఈ సౌండ్ బార్ చూసుకుంటే 600 వాట్ అవుట్పుట్ తో వస్తుంది. కాకపోతే దేంట్లో ఎంత వాటేజ్ ఉందో ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. దీంట్లో మనకు 2 స్పీకర్స్ అయితే ఉంటాయి, ఒకటి ట్వీటర్ కూడా ఉంటుంది మనకు మధ్యలో. అండ్ దీంట్లో చూసుకుంటే 6.5 ఇంచ్ సబూఫర్ అయితే ఉంది. సో ఇది మనకు స్పెక్స్ గురించి చూసుకుంటే. ఇక ఆడియో డిపార్ట్మెంట్ వెళ్ళకన్నా ముందు దీంట్లో చూసుకుంటే చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. మ్యూజిక్ లో మనకు ఏఐ సౌండ్ ప్రో, సినిమా, స్టాండర్డ్, క్లియర్ వాయిస్ ప్రో, స్పోర్ట్స్, మ్యూజిక్, గేమ్, బేస్ బ్లాస్ట్ ప్లేస్, ఇట్లా చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. నా యూసేజ్ లో పర్సనల్ గా నాకు బాగా అనిపించిన మోడ్స్ అండ్ నేను ఎక్కువగా యూజ్ చేసిన మోడ్స్ చూసుకుంటే మాత్రం మీరు సాంగ్స్ వినేటప్పుడు మాక్సిమమ్ మ్యూజిక్ మోడ్ లేదా బేస్ బ్లాస్ట్ ప్లేస్ యూజ్ చేయండి. సో మ్యూజిక్ బాగానే ఉంది మనకు సాంగ్స్ వినేటప్పుడు. మీకు ఇంకొంచెం బేస్ ఎక్కువ కావాలంటే బేస్ బ్లాస్ట్ ప్లేస్ కూడా పెట్టుకోవచ్చు. బేస్ బ్లాస్ట్ ప్లేస్ లో మనకు ఒక 5-10% బేస్ అయితే ఇంప్రూవ్ అయితే అవుతుంది. ఇది ఒక్కటి నేను నోటీస్ చేశాను. అండ్ మీరు మూవీస్ చూసేటప్పుడు మాక్సిమం మీరు సినిమా మోడ్లోనే చూడండి మూవీస్ని. సో మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో ఏఐ సౌండ్ ప్రో కూడా నేను ట్రై చేశాను. సాంగ్స్ వినేటప్పుడు నాకు కొంచెం రీసౌండ్ లెక్కనైతే అనిపించింది. అందుకే నేను సాంగ్స్లోనైతే ఏఐ సౌండ్ ప్రో అంతగా రికమెండ్ చేయను. మూవీస్ చూసేటప్పుడు కొన్ని మూవీస్లో బాగుంది, కాకపోతే కొన్ని మూవీస్లో కొంచెం ఆర్టిఫిషియల్ సౌండింగ్ లెక్కనైతే అనిపించింది. సో మాక్సిమం మీరు సినిమా మోడ్ని ట్రై చేయండి మూవీస్ చూసేటప్పుడు, మీకు బెటర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకు నైట్ మోడ్ అని కూడా ఉంది. మీరు ఇన్ కేస్ నైట్ టైంలో మూవీస్ చూస్తుంటే దీంట్లో మనకు హైస్ని అండ్ ఇంకా బేస్ని అయితే కొంచెం తగ్గిస్తుంది. బయట వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా అయితే చూసుకుంటుంది. సో మీరు నైట్ టైంలో మూవీస్ చూసే వాళ్ళు అయితే ఈ మోడ్ని కూడా మీరైతే పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు దీంట్లో కూడా మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టుకుంటే బయట వాళ్ళకి వినిపిస్తుంది. కొంచెం తక్కువ వాల్యూమ్ పెట్టుకొని మీరు ఈ నైట్ మోడ్ని పెట్టుకుంటే కొంచెం వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. జనరల్గా మనం యూట్యూబ్లో సాంగ్స్ వింటుంటాం కదా, ఇప్పుడు మాక్సిమం లేటెస్ట్ వచ్చే సాంగ్స్ అంతా కూడా 2.1 ఛానల్ కంటెంట్లోనే ఉంటుంది. అట్లాంటి సాంగ్స్ వినేటప్పుడు మనం వేరే సౌండ్ బార్స్లో చూసుకుంటే 5.1 ఛానల్ సౌండ్ బార్స్లో మనకు సౌండ్ బార్లో వచ్చేది మనకు శాటిలైట్స్లో కూడా వోకల్స్ అదంతా కూడా వస్తుంటుంది. మంచి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. బట్ ఈ సౌండ్ బార్లో మాత్రము మీరు మ్యూజిక్ మోడ్ పెట్టినా లేదా స్టాండర్డ్ మోడ్ పెట్టినా కూడా యూట్యూబ్లో సాంగ్స్ వినేటప్పుడు 2.1 ఛానల్ సాంగ్స్ వినేటప్పుడు మీకు ఈ శాటిలైట్ స్పీకర్స్ అనేవి ఆఫ్ అవుతున్నాయి. ఈ శాటిలైట్ స్పీకర్స్ అయితే వర్క్ అవ్వు. మరి వర్క్ ఎట్లా అవుతాయంటే మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యాప్లో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది మనకు సరౌండ్ సౌండ్ అని చెప్పేసి, దాన్ని ఆన్ చేసుకోండి. అప్పుడే మీరు మ్యూజిక్ మోడ్ పెట్టినా స్టాండర్డ్ మోడ్ పెట్టినా కూడా మీరు 2.1 ఛానల్ సాంగ్స్ వినేటప్పుడు యూట్యూబ్లో ఇవి వర్క్ అయితే అవుతాయి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఆడియో ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సౌండ్ బార్ని నేను నా ఆఫీస్లో టెస్ట్ చేశాను, అదేవిధంగా మా ఇంట్లో హాల్లో కూడా నేనైతే టెస్ట్ చేశాను. 2 ప్లేసెస్లోనైతే టెస్ట్ చేశాను. అదేవిధంగా నేను 5.1 ఛానల్ కంటెంట్ మూవీస్ చూశాను, నెట్ఫ్లిక్స్లో, ప్రైమ్లో, ఆహాలో, అండ్ సాంగ్స్ కూడా స్ట్రీమింగ్ యాప్స్లో సాంగ్స్ విన్నాను. బ్లూటూత్ కనెక్ట్ చేసి ఏఆర్సీ త్రూ, ఆప్టికల్ త్రూ అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్స్లో అయితే నేను దీన్ని తరోగా టెస్ట్ చేసినాకనే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. అండ్ దేంట్లో బెటర్గా ఉంది అండ్ నేను సోనీ S40R తో కూడా కంపేర్ చేశాను. సో దానికి దీనికి ఏం డిఫరెన్సెస్ నోటీస్ చేశాను అదంతా కూడా నేను క్లియర్గా మాట్లాడతాను. సో ఫస్ట్ నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది లౌడెస్ట్ సౌండ్ బార్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా లౌడ్ ఉంది ఇది. నేను మోస్ట్ ఆఫ్ ద టైం మా ఇంట్లో ఒక 250 SFT వరకు ఉంటుంది మా రూము. నేను మోస్ట్ ఆఫ్ ద టైం 60-70%లోనే పెట్టుకున్నాను. 60-70%లోనే చాలా లౌడ్ అనిపిస్తుంది. మీరు 100% పెట్టుకుంటే ఇంకా లౌడ్ అయితే అవుతుంది. సో మీది ఎంత పెద్ద హాల్ ఉన్నా కూడా ఈవెన్ 400 SFT వరకు ఉన్నా కూడా ఈ సౌండ్ బార్ అయితే మీకు మంచిగా ఉంటుంది. సో బిగ్గర్ సైజ్ హాల్స్ ఉంటాయి కదా వాళ్ళకి మాత్రం ఇది పెద్ద ప్లస్ అయితే అవుతుంది. నేను ఆడియో డిస్ట్రాక్షన్ కూడా ఏమన్నా ఉందని చెక్ చేశాను. 90% వరకు అయితే నేను డిస్ట్రాక్షన్ అయితే ఏం అబ్జర్వ్ చేయలేదు. బట్ 90% అబోవ్ వెళ్తున్నప్పుడు స్లైట్గా డిస్ట్రాక్షన్ అయితే అవుతుంది. మరీ గలీజ్గానే అయితే ఏం అవ్వట్లేదు. సో మరీ డిస్టర్బెన్స్ అయితే ఏం అవ్వట్లేదు, స్లైట్గా డిస్ట్రాక్షన్ అయితే అవుతుంది. ఇది ఒక్కటి నేను నోటీస్ అయితే చేశాను.
బట్ ఇది వన్ ఆఫ్ ది లౌడెస్ట్ సౌండ్ బార్ అని చెప్పొచ్చు. నా దగ్గర సోనీ S40 తో కంపేర్ చేసినప్పుడు దాంట్లో 100% పెడితే ఎంత లౌడ్నెస్ అయితే వస్తుందో దీంట్లో 70% లోనే ఆ లౌడ్నెస్ అయితే రీచ్ అయితే అవుతుంది. సో మీకు లౌడెస్ట్ సౌండ్ బార్ కావాలంటే మాత్రం పెద్ద రూమ్, పెద్ద సైజ్ హాల్ ఉందంటే మాత్రం ఇదైతే మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం వోకల్స్ గురించి మాట్లాడుకుంటే నేను సాంగ్స్ విన్నాను, మూవీస్ చూసాను, సీరియల్స్, క్రికెట్ ఇవన్నీ కూడా నేనైతే టెస్ట్ చేశాను. దీంట్లో నాకు వోకల్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. చాలా క్లియర్గా అండ్ క్రిస్ప్గా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు ఇన్స్ట్రుమెంటల్స్ కానీ బేస్ కానీ ఇవి వోకల్స్ ని డామినేట్ చేస్తున్నట్టయితే అనిపించలేదు. సో మనకు ఏదైతే సెంటర్ ఛానల్ ఉందో దీని త్రూనే మనకు వోకల్స్ అయితే వస్తుంది. సో వోకల్స్ అండ్ వోకల్స్ ఉన్న బేస్ అంతా కూడా ఇది మంచిగా క్యారీ చేయగలుగుతుంది. వితౌట్ సపోర్ట్ ఇది మనకు చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా మంచి గట్టి అవుట్పుట్ని అయితే ఇస్తుంది. మీరు ఎంత దూరంలో, నేను ఒక 18-20 feet డిస్టెన్స్ లో కూర్చొని కూడా నేను విన్నాను. దీని త్రూ నాకు వోకల్స్ కూడా క్లియర్ గానైతే వినిపిస్తున్నాయి. సో వోకల్స్ పరంగా ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ దీంట్లో మనకు ఇంకొక వోకల్స్ గురించి ఒక వాయిస్ క్లియర్ మోడ్ అని సంథింగ్ ఉంది. అది ఆన్ చేసుకుంటే వోకల్స్ ఇంకొంచెం బెటర్ అయితే అవుతున్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు ఆ మోడ్ అవసరం అయితే పడలేదు. మీరు మూవీస్ చూసినప్పుడు, సినిమా మోడ్లో చూసినా, సాంగ్స్ వినేటప్పుడు మీరు మ్యూజిక్ మోడ్లో విన్నా కూడా మీకు వోకల్స్ అయితే క్లియర్గానే ఉన్నాయి, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మనము బేస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు బేస్ కూడా మంచి సాలిడ్ బేస్ అయితే ఉంది. నేను ఒక 250 SFT రూమ్లో విన్నప్పుడు నాకు బేస్ అయితే మంచి ఫీల్ అయితే వచ్చింది. అండ్ బేస్ కూడా మనం దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు యాప్ త్రూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ రిమోట్ త్రూ కూడా మనము ఈ బటన్ని ప్రెస్ చేసి బేస్ని అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం బేస్లో పెట్టుకున్నాను. అండ్ సాంగ్స్ వినేటప్పుడు మీరు బేస్ బ్లాస్ట్ మోడ్ని కూడా ఆన్ చేసుకోవచ్చు. దాంట్లో ఒక 5% ఇంకొంచెం బెటర్ బేస్ అయితే అనిపిస్తుంది. మీరు మూవీస్ చూసినప్పుడైనా, సాంగ్స్ వినేటప్పుడైనా దీంట్లో బేస్ మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. మంచి వైబ్రేషన్స్ అయితే అవుతున్నాయి రూమ్లో, మంచి తంపి బేస్ అయితే ఉంది. అట్లానే మీరు మరీ హెవీ మాస్ బేస్ని అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయకండి. దీంట్లో మనకు క్లాస్ బేస్ అయితే ఉంటుంది. నేను సోనీ S40 టెస్ట్ చేశాను అండ్ JBL MK2 ప్రీమియం సౌండ్ బార్స్ కూడా యూజ్ చేశాను. దాంట్లో ఏ కైండ్ ఆఫ్ క్లాస్ బేస్ ఉంటుందో దీంట్లో కూడా నేను సిమిలర్ కైండ్ ఆఫ్ బేస్ని అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. సో బేస్ దీంట్లో బాగుంది. అట్లా అని మీరు మరీ హెవీ మాస్ బేస్ అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఎంత ఉండాలో అంత ఉంది, ఎక్కడ రావాలో అక్కడే వస్తుంది. చాలా క్లియర్ అండ్ క్వాలిటీ బేస్ అయితే ఇందులో ఉంది. ట్రెబుల్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ చూసుకుంటే కూడా బ్యాలెన్స్డ్ ఉన్నాయి. సో ఎక్కడ ఎంత రావాలో అంతే వస్తున్నాయి. అండ్ మీకు ఇన్ కేస్ మీకు ఒకవేళ ట్రెబుల్స్ ఎక్కువ తక్కువ అనిపించినా కూడా మనం యాప్ త్రూ అయితే వీటిని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా నాకు బాగా అనిపించింది, ట్రెబుల్స్ కస్టమైజ్ చేసుకోవడము. బట్ కొన్ని సార్లు హైస్ అనేవి పీక్ అయితే వెళ్ళిపోతున్నాయి. సో ఇది ఒక్కటి నేను నోటీస్ అయితే చేశాను. కొన్ని సిచ్యువేషన్స్ లో కొంచెం లౌడ్ అయితే అనిపిస్తుంది సౌండ్ బార్. ఇది ఒక్కటి నేను నోటీస్ అయితే చేశాను. నెక్స్ట్ మనం 5.1 ఛానల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే, సో నేనైతే నెట్ఫ్లిక్స్, ప్రైమ్, ఆహా ఇట్లా చాలా మూవీస్ అయితే చూశాను. ఈవెన్ యూట్యూబ్ లో కూడా మనకు కొన్ని 5.1 ప్లేలిస్ట్ ఉంటాయి కదా, ఆ సాంగ్స్ కూడా నేనైతే పెట్టుకొని అయితే విన్నాను. దీంట్లో మనకు 5.1 ఛానల్ సపరేషన్ అనేది చాలా బాగుంది. దేంట్లో రావాల్సిన సౌండ్ దాంట్లోనే వస్తుంది. దీంట్లో మనకు వోకల్స్ వస్తున్నాయి, దీంట్లో మనకు హైస్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ కూడా దీంట్లో మంచిగా క్యారీ అవుతున్నాయి. అండ్ దీంట్లో చూసుకుంటే మనకు బేస్ అనేది చాలా క్లియర్గా అండ్ సాలిడ్గా వస్తుంది. సో దేంట్లో రావాల్సింది దాంట్లోనే వస్తుంది. సో మనకు క్లమ్జీ అవ్వడం కానీ, ఆడియో మిక్సప్ అవ్వడం కానీ అలాంటి ఇష్యూని అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. నేను మూవీస్ చూసినప్పుడు జనరల్గా ఒక 2.5 feet డిస్టెన్స్లో అయితే ఈ శాటిలైట్స్ని అయితే పెట్టుకున్నాను. స్టార్టింగ్లో నాకు కొంచెం ఇవి లౌడ్ అనిపించినాయి అండ్ సబూఫర్ని అండ్ సౌండ్ బార్ని కొంచెం డామినేట్ చేస్తున్నట్టు అనిపించినాయి శాటిలైట్స్. నేను అప్పుడు ఏం చేశానంటే ఇంకొంచెం ముందుకైతే కూర్చున్నాను, ఒక 4-5 feet డిస్టెన్స్లో కూర్చున్నాను. అప్పుడు నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఇన్ కేస్ మీ రూమ్ సైజ్ అంత లేదు, మీరు సోఫాస్ బ్యాక్ సైడ్ ఫిట్ చేశారు, ఒక 2 feet కన్నా ఎక్కువ డిస్టెన్స్ లేదు అంటే మాత్రం అప్పుడు మీరు శాటిలైట్ సౌండ్ అయితే కొంచెం తగ్గించుకోండి. యాప్ త్రూ అయితే మనం తగ్గించుకోవచ్చు. అలా తగ్గించుకుంటే మనకి డామినేట్ చేస్తున్నట్టు అయితే అనిపించదు, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఇన్ కేస్ మీకు ముందు కూర్చునే స్పేస్ ఉంటే మాత్రం శాటిలైట్స్ నుంచి ఒక 3-4 feet డిస్టెన్స్లో కూర్చునే సౌండ్ ఉంటే మాత్రం మీరు ఏం అడ్జస్ట్ చేయకండి, ఎంత ఉందో అంతే ఉంచండి. కాబట్టి స్పేస్ లేకపోతే మాత్రం దీని వాల్యూమ్ అయితే కొంచెం యాప్ త్రూ అయితే తగ్గించుకోండి, సెట్ అయిపోతుంది. ఓవరాల్
ఓవరాల్ గా మూవీస్ చూసేటప్పుడు మాత్రం ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మీరు మరీ థియేటర్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ ఇంట్లో మనకు మంచి ఒక థియేటర్ కైండ్ ఆఫ్ వైబ్ అయితే డెఫినెట్ గా క్రియేట్ చేస్తుంది. అండ్ ఇట్లా మనకు వావ్ ఇంటర్ఫేస్ కూడా ఉంది. అంటే కొన్ని సెలెక్టెడ్ ఎల్జీ టీవీ మోడల్స్ లో మనకు వావ్ ఇంటర్ఫేస్ వస్తే ఈ సౌండ్ బార్ ని మనం టీవీ త్రూనే ప్రొఫైల్స్ కానీ మోడ్స్ కానీ అవన్నీ కూడా టీవీ రిమోట్ త్రూనే టీవీ యూఐ లోనే చేంజ్ అయితే చేయొచ్చు. దీంట్లో మనకు వావ్ ఆర్కెస్ట్రా అని ఒక ఫీచర్ కూడా ఉంది. అంటే మనకు ఎల్జీ టీవీస్ లో క్యూ సింఫనీ అని ఉంటుంది కదా, వాళ్ళ క్యూ సింఫనీ సౌండ్ బార్స్ క్యూ సింఫనీ టీవీస్ పెట్టినప్పుడు మ్యాచ్ అవుతాయి కదా, సేమ్ దీంట్లో కూడా మనకి ఏవైతే సెలెక్టెడ్ ఎల్జీ టీవీ మోడల్స్ ఉంటాయో దానికి సౌండ్ బార్ ని పెట్టినప్పుడు మనకు టీవీలో సౌండ్ అనేది ఆఫ్ అవ్వకుండా దీంతో పాటు కంబైన్ అయ్యి టీవీలో సౌండ్ కూడా ఒక సౌండ్ బార్ లెక్కనైతే వర్క్ అవుతుంది. అన్ని కలిపి మనకు సౌండ్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. కాకపోతే అన్ని టీవీస్ కి వర్క్ అవ్వదు, ఓన్లీ సెలెక్టెడ్ టీవీ మోడల్స్ కి వర్క్ అవుతుంది. ఫైనల్ గా కంక్లూజన్ కి వస్తే ఇందులో నాకు మేజర్ గా మైనస్ అనిపించినవి ఏమన్నా ఉన్నాయంటే, ఫస్ట్ ది డిస్ప్లే మనకు ఇంకొంచెం క్లియర్ ఇస్తే బాగుంది అనిపించింది. మనకి ఏ మోడ్ లో ఉన్నాము ఏం చేస్తున్నాం అనేది క్లియర్ గా అయితే అర్థం కావట్లేదు. అట్లీస్ట్ ఒక 3 letters కనిపించేటట్టు ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ మనకు HDMI ARC లేదు, అండ్ మనకు AUX పోర్ట్ కూడా మిస్ అవుతుంది. ఇది కూడా నాకు మైనస్ అనిపించింది. అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేసినప్పుడు నాది 250 SFT ఉంది రూమ్ సైజ్. అప్పుడు నాకు బేస్ మంచిగా అనిపించింది, మంచి తంపి ఫీల్ అయితే వచ్చింది. బట్ మీది ఇంకొంచెం పెద్ద సైజ్ హాల్ ఉంటే మీకు బేస్ కొంచెం తక్కువనైతే అనిపించవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ ప్రైస్ లో మంచి బ్యాలెన్స్డ్ ఆడియో విత్ మంచి బేస్ విత్ యాప్ సపోర్ట్ తోని 20,000 అరౌండ్ లో ఒక మంచి ఆప్షన్ అయితే అనిపించింది. అండ్ మనకి ఇదే ప్రైస్ లో ఇంకా ఒక 3-4,000 యాడ్ చేసుకుంటే సోనీ S40R కూడా ఉంది. అది కూడా మనకు మంచి ఆప్షనే, కాకపోతే అది కొంచెం తక్కువ లౌడ్ అయితే ఉంటుంది. మీకు లౌడ్నెస్ తక్కువ ఉన్నా ఓకే, 250 SFT కన్నా తక్కువ ఉంది మీ రూమ్ సైజ్, లౌడ్నెస్ తక్కువ ఉన్నా ఓకే, యాప్ సపోర్ట్ లేకపోయినా ఓకే అంటే మాత్రం మీరు స్టిల్ సోనీ S40R కూడా తీసుకోవచ్చు. అది కూడా మనకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఈ సౌండ్ బార్ తో పాటు బెస్ట్ సౌండ్ బార్ లింక్స్ అని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుండి అయితే మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ కొనే ప్లాన్ ఉంటే ఆ లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేయండి, మీకు ₹1 కూడా ఎక్కువ అవ్వదు. బట్ మన ఛానల్ కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. సో ఇట్లాంటి సౌండ్ బార్స్ ని ప్రోడక్ట్స్ ని కొని బ్రాండ్ మీద ఏమాత్రం కూడా డిపెండ్ అవ్వకుండా జెన్యూన్ రివ్యూస్ చేయడంలో మాకు సపోర్ట్ లానైతే ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ లింక్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ నుండి చెక్ చేయొచ్చు. అండ్ డౌట్స్ కూడా కింద కమెంట్స్ లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.